ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఫుడ్ స్టోరేజ్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లోని స్టోరేజ్ చేసినప్పుడు ఫుడ్ ఏంటంటే ఇప్పుడు మన డబ్బాలో కానీ ఏదైనా పోలిథిన్ కవర్లో కానీ మనం అంటే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వెజిటేబుల్స్ కానీ మనం అలా స్టోరేజ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక 3 days 4 days మళ్ళీ మనము వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేరే డబ్బాలోకి పోలిథిన్ కవర్ అయితే వేరే పోలిథిన్ కవర్ మార్చాలి. లేదంటే ఆ కవర్నే మనము ఆ వెజిటేబుల్స్ కానీ ఏమైనా పోలిథిన్ కవర్లో పెట్టినప్పుడు అవి తీసేసి ఆ కవర్ శుభ్రంగా వాటర్ లేకుండా దులిపి మళ్ళీ అందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ఫుడ్ అనేది మనకి పాడవకుండా ఉంటుంది. మనకి కూడా మనము హెల్తీగా ఉంటాం అనమాట. అంటే మనకు తెలియకుండానే అందులోని క్రిములు, మనకి కంటికి కనిపించినంత క్రిములు ఉంటాయి మనకి. అవి తెలియకుండానే అందులో చేరుతాయి. అవి చేరడం వల్ల ఏంటంటే డస్ట్ అనేది చేరుతుంది. ఆ డస్ట్ అనేది చేరడం వల్ల ఏంటంటే మనకు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అట్లాగే మన బ్యూటిఫుల్ని కూడా మనకి రాకుండా చేస్తుంది అనమాట. అందుకని మనము ఏదైనా ఫుడ్ ఫ్రిడ్జ్లో ఐటమ్స్ స్టోరేజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనము ఆ డబ్బాని మనం ఇప్పుడు కరివేపాకు ఒక డబ్బా బాక్స్ ఉందనుకోండి, ఆ బాక్స్ మనము తీసి ఒక పోలిథిన్ కవర్ ఉంటుంది, పోలిథిన్ కవర్తో శుభ్రంగా క్లీన్ చేసేసి మళ్ళీ ఆ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏదైనా ఆకుకూర ఉన్నప్పుడు ఆ ఆకుకూర కానీ మనం అట్లా నీట్గా చేసుకొని పెట్టుకుంటే 3 days 4 daysకి మనం మార్చుకుంటే మనకు చూడడానికి నీట్గా ఉంటాయి. అలాగే మనము హెల్తీగా ఉంటాము, అలాగే చాలా బ్యూటిఫుల్గా ఉంటాం అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ మనం తెలుసుకుంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట.